మేము మంత్రాలయం నియోజకవర్గం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం నుంచి వచ్చినాం సార్. నాది కౌతల మండలం. బాలయ్య అంటే మాకు అభిమానం. పక్క రక్తం కోసేయమంటే కూడా జై బాలయ్య. ఇంకా పీకినికి రాలేదు. నిన్న మేము 56 అంటే 66 అబోవ్ చేయాలనుకున్నాము. ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల, ఆ బాలయ్య బాబు దేవుని ఆశీర్వాదం వల్ల అక్కడి వరకు రీచ్ అయినాము. అనుకున్నాము రీచ్ కావాలని, కాలేకపోయాము. ఈరోజు మా బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా మా బాలయ్య బాబు ఎటువంటి పాత్రలైనా అవలీలుగా పోషించగలడు. రాజకీయంగాని, పౌరాణిక, చారిత్రాత్మక, హిస్టారికల్ ఏ హీరో ఇండస్ట్రీలుగా మా బాలయ్యని రీచ్ చేసే మగోడు ఉంటే ఛాలెంజ్ చేశాం సార్. జై బాలయ్య. రాయలసీమ పేరు చెప్పితేనే మా బాలయ్య బాబు పేరు చెప్పుకొని బతకాల. ఏ హీరో నా కొడుకైనా కూడా. ఈరోజు సమరసింహారెడ్డి చెప్పుకో, నరసింహ నాయుడు, చెన్న కేశవరెడ్డి, భైరవ దీపం, నిప్పు లాంటి మనిషి. ఏ సార్ ఆత్మబలం అంటే చెల్లెలకి అంటే ముద్దుల మొగుడు, అంటే అన్న చెల్లెలంటే ముద్దుల మావయ్య. ఏ పాత్రలను అవలీలుగా పోషించగల శక్తి ఒక్క నందమూరి వంశానికి, అందులో నిఖచ్చితగా ఉన్నానంటే ఒక్క నందమూరి బాలయ్య బాబు తప్ప ఇతర ఏ హీరోలకి దక్కదని ఈ సభాముఖంగా మేము జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. టాటూ అనేది కూడా చాలా కష్టమైనది. అమ్మ నాన్న పేర్లు చాలా మంది టాటూ వేయించుకుంటారు, మనకి ఇష్టమైన వాళ్ళ టాటూ వేయించుకుంటారు. మీరు బాలయ్య పేరు వేయించుకోవడం వెనుకాల ఉన్న అంతరం ఏమిటి సార్? మేము ఆ రోజు పెద్ద ఆయన శ్రీ నందమూరి దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానులు సార్. 83లోనే నేను జెండా కట్టాను. నేను అప్పటికి 9th క్లాస్ అవుతున్నాను. 10th క్లాస్కి 84. బాబు సీఎం అయ్యేసరికి 85. ఆ రోజుకే పెద్ద ఆయన పార్టీ నుంచి ఈ రోజు వరకు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మా బాలయ్య బాబు ఈ రోజు మా పెద్ద ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడు కాబట్టి మా బాలయ్య బాబుతో ఈ రోజు టాటూ చేసుకున్నాం సార్. చాలా మంది కూడా వచ్చారు. మరికొంతమంది ఎక్కడి నుండి వచ్చారు? ప్రొద్దుటూరు కడప డిస్టిక్ అండి. ఓకే, ఎట్లా మీకు బాలకృష్ణ అంటే అభిమానమా? అభిమానం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి అభిమానిని, వారి కుమారులైన నందమూరి బాలకృష్ణ గారికి అభిమానిని అవడం అనేది. ఎలాగంటే బాలకృష్ణ గారు అఖండ గెటప్, లాహి సింహ గెటప్ నుంచి ఆ గెటప్ ఏ విధంగా ఉంటుందో ఆ గెటప్ నేను వేస్తూ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, తర్వాత ఇప్పుడు అఖండ 2 గెటప్లన్నీ నేను వేసుకుంటూ బాలకృష్ణ అభిమానిని కావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. బాలకృష్ణ పండుగ పుట్టినరోజు అంటే మహా పండుగలా మేము జరుపుకుంటాం. ఎందుకంటే అందరికీ అభిమానులు ఉండొచ్చు. మా బాలయ్య అభిమానం ఎలా ఉంటుందంటే, ఆరోగ్యం బాగలేకపోయినా చూసుకునే హాస్పిటల్ పెట్టినాడు పేదవారికి. ప్రజలకు ఏదైనా కానీ సమస్య వచ్చే ఎమ్మెల్యేగా గెలిచినాడు 3 సార్లు. సినీ ఫీల్డ్ లో ఎంతో మంది కోట్ల అభిమానులను పంచుకున్నాడు. కాబట్టి అందుకు అభిమానం అనేది గుండెల్లో ఉండాలి. కానీ ఎక్కడి నుంచో వచ్చినా మేము ఫోటో తీసుకొని పోవాలా అనేది కాదన్నమాట. అనేది కాదు. మనము ఫోటో తీపించుకొని ఆయన చూసినా చూడకున్నా కూడా మనము సరే మళ్ళా నెక్స్ట్ ఎప్పుడోసారి మనకు ఆ అభిమాని దొరుకుతాడు అనే ధైర్యంతో మనం పోవాలి. మీరు కూడా చాలా క్యారెక్టర్లు కూడా సేమ్ బాలయ్య లెక్కనే ఉన్నారు. ఏమైనా డైలాగ్ చెప్పగలుగుతారా? చెప్తా. హర హర మహాదేవ్, శంభో శంకర, కాలు దువ్వే నంది ముందు మాట మార్చిన పంది, కారు కూతలు కూర్చే కపాలం పగిలిపోద్ది. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ ఎలా మారుతుంది? బ్లడ్ ఫాల్, సేమ్ కలర్ సేమ్ పవర్. నాకు ఆ బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు, చూడకూడదని ఫిక్స్ అయిపోతా. పొరపాటున నా కంటికి కనపడినా, చెవికి వినపడినా టెంపర్ లేచుద్ది.
ఇంతవరకు ప్రపంచ పటంలో మా దేశ రూపాన్నే చూసింటావు, మా దేశ విశ్వరూపాన్ని చూసిండావు. ఒక్కసారి లేచి మేము శబ్దం చేస్తే ఆ శబ్దానికే ప్రపంచమే నీ శబ్దం. అలా ఉంటుందండి నాకు. బాలయ్య గారు అంతటితో మీరు చూసినట్టు అనిపిస్తా ఉంది real గా. అంత డైలాగులు చెప్పాలనేది నాకు చాలా చాలా ఆనందం అన్నమాట. ఏదైనా ఒకవేళ పెళ్లిళ్ళకి పోయినా వాళ్ళు ఆర్కెస్ట్రా పెట్టుకుంటే నన్ను పిలిచి డైలాగ్ చెప్పండి, నన్ను వదిలిపెట్టరు. డాన్స్ కానీ ఏదైనా కానీ చేస్తానన్నమాట. ఆ విధంగా నన్ను ప్రొద్దుటూరు జూనియర్ బాలయ్య అని పేరు తీసుకొచ్చిన నందమూరి అభిమానులకు ఈ మీడియా తరఫున నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఒకసారి అంటే వీళ్ళంతా అభిమానులు కదా, ఒకవేళ అందరూ అభిమానులు. మీరు కూడా బాలకృష్ణ ఒకవేళ ఇదే వీళ్ళందరినీ కలిస్తే వీళ్ళతో ఏ విధంగా మాట్లాడతారు, మీరే బాలకృష్ణ అయితే ఏ విధంగా మాట్లాడతారు అని చిన్న, ఎందుకంటే వీళ్ళు కొంత ఇబ్బంది అంటే ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఇబ్బంది ఉంది కాబట్టి మీట్ అవుతా అని చెప్తా ఉన్నా, కొద్దిగా ఆలస్యం కావచ్చు. మీ ద్వారా వాళ్ళకి అభిమానులకి ఏదన్నా చెప్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ప్రొద్దుటూరు జూనియర్ బాలయ్య తర్వాత ఈయన మీడియా వారు మాత్రం బాలకృష్ణ అని నన్ను సంబోధిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడ ఊర్ల నుంచో మీరు అందరూ వచ్చింటున్నారు, కానీ నేను షూటింగ్ లో చాలా ఇబ్బంది పడుతున్నాను. అక్కడ నిద్ర లేకుండా నేను చేసినాను. నిన్ననే నేను వచ్చినాను. అయినా కూడా అభిమానులు కలవాలని నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కలవలేకపోయినా కూడా మీరందరూ బాధపడకూడదు. ఏదో ఒక రోజు మిమ్మల్ని నా దగ్గరికి పిలిచి మీ అందరికీ నేను ఫోటో ఇస్తానని ఈ అందరికీ నేను మాటిస్తున్నాను. Thank you, చాలా బాగా